నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నూతన మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాలు అధ్యయనం చేయాలని నిర్ణయం. రాజధాని అమరావతి రైతుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు. మరో 5 ఏళ్లు రాజధాని రైతులకు కౌలు పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడి. బాంబే కాలనీలో 2 పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పష్టం. శ్రీశైలం డ్యాంకు భారీగా పెరిగిన సందర్శకుల తాకిడితో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాలు అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. 6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఒక్కో బృందంలో 3 చొప్పున అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 4 బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపులు, బార్లు, లిక్కర్ ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. అలాగే అక్రమ మద్యం నివారణ, డ్రగ్ కంట్రోల్పై కూడా అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. ట్రాక్ అండ్ ట్రేస్, డి అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపైన దృష్టి సారించనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి. ఆగస్టు 12వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని 4 అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. రాజధాని అమరావతి రైతుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో 5 ఏళ్లు రాజధాని రైతులకు కౌలు పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. అమరావతి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వివరాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు కౌలు పెన్షన్ మరో 5 ఏళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు చంద్రబాబు మీదున్న నమ్మకంతో భూములిచ్చారని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో రైతులు ఇబ్బంది పడ్డారు. రైతు కూలీలకు పెన్షన్లను మరో 5 ఏళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించాం. కొందరు రైతు కూలీలు వివిధ పనులు చేసుకుంటున్నారని గత ప్రభుత్వం వారికి పింఛను ఆపేసింది. వారికి తిరిగి పింఛన్ ఇచ్చే విషయంపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలతో సంప్రదింపులు జరపనున్నాం. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు మరో 2 ఏళ్ల పాటు గడువు పొడిగించాం. సోమవారం నుంచి రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు, హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం. సిఆర్డీఏలో 778 మంది ఉద్యోగులని నియమించుకుంటాం. సిఆర్డీఏ కోసం 32 కన్సల్టెన్సీలు తీసుకోవడానికి అథారిటీ నిర్ణయించింది. జగన్ ప్రభుత్వం సిఆర్డీఏ పరిధిని 6,993.24 చదరపు కిలోమీటర్లకు కుదించింది. గతంలో లాగానే 8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో సిఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. తిరిగి పాత విధానం మేరకు పరిధి ఉండాలని అథారిటీలో నిర్ణయించాం. కోర్ క్యాపిటల్ ఏరియాను తిరిగి 217 చదరపు కిలోమీటర్ల ఉంచేలా నిర్ణయం తీసుకున్నాం. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. సీడ్ క్యాపిటల్ నిర్మాణ విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. కేవలం ఒక 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటిగేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తున్న ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు ఒక 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు. అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో
డెసిషన్ తీసుకోవడం జరిగింది. పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ 2. తర్వాత రిక్రూట్మెంట్ అంటే సిఆర్డీకి 778 మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం. వాళ్ళలో డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు 190 మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 75 మంది, అవుట్సోర్సింగ్ ఒక 60 మంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక 188, మొత్తం 778 మంది ఉంటే ఇప్పుడు కేవలం 249 ఉన్నారు. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం 778 మందిని ఈ సిఆర్డీ వాళ్ళు తీసుకునేటట్టుగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వడం జరిగింది. పౌర సరఫరాల శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని సీఎం అన్నారు. ఈ మేరకు చంద్రబాబు రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని తేల్చి చెప్పారు. రైతులకు ధాన్యం సేకరణ, సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని, దీనివల్ల అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఇక్కట్ల పాలు చేశారని సీఎం అన్నారు. 2019 ముందు వరకు సివిల్ సప్లై శాఖ అప్పులు 21,622 కోట్ల రూపాయలు కాగా 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను 41,550 కోట్లకు తీసుకెళ్లి సివిల్ సప్లై శాఖను నాశనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై శాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. మార్కెట్లో కందిపప్పు ధర 180 రూపాయలు ఉంటే ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా 150 రూపాయలకు, బియ్యం కూడా కేజీ 48 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని అధికారులకు సీఎం సూచించారు. గత తెలుగుదేశం హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని, గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని, వాటిని మళ్లీ పునరుద్ధరించాలని అన్నారు. బియ్యం డోర్ డెలివరీ అంటూ చేపట్టిన విధానం కూడా లోపభూయిష్టంగా సాగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని, వీధి చివర వాహనం పెట్టి మాత్రమే పంపిణీ చేశారని అధికారులు సీఎంకు వివరించారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో 1,844 కోట్ల రూపాయలతో 9,260 వాహనాలు కొనుగోలు చేశారని, అయితే ఆ లక్ష్యం నెరవేరలేదని అధికారులు చెప్పారు. ఈ వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్కు వాడుకున్న అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. వీటి విషయంలో ఎలా వ్యవహరించాలి, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై పలు ప్రతిపాదనలతో రావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. విజయవాడ వాంబే కాలనీలోని 2 స్థలాల్లో పార్కులు నిర్మించే చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ వాంబే కాలనీ పార్క్ నిర్మాణానికి కార్పొరేటర్ కంచెదుర్గ ఆధ్వర్యంలో శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకి వినియోగంలో తీసుకురావాల్సినటువంటి కాలనీల మధ్య, పేదల కాలనీల మధ్య ఉండే ఓపెన్ సైట్లు, పార్క్ స్థలాల్ని అశ్రద్ధ చేశారు. అవి నిరుపయోగంగా ఉండిపోయినాయి. ప్లస్ అసాంఘిక కార్యక్రమాలకి కుర్రాళ్ళు బీర్లు బాటిల్ తాగుతూ, మందు తాగుతూ, గంజాయి తాగుతూ అలా గడిపేవాళ్ళు. ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, కుటుంబాలు, చదువుకునే ఆడపిల్లలు చాలా భయాందోళనలతో బతికేవాళ్ళు. మొన్న మేము కొత్త గవర్నమెంట్ వచ్చినాక మా డివిజన్ల పర్యటనలో భాగంగా స్థానిక మహిళలు, స్థానిక పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడడం, పోలీస్ అధికారులు చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేశారు. ఇవాళ ఎక్కడా కూడా అల్లరి మొక్కలు ఈ ప్రాంతానికి రాకుండా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అట్లాగే మున్సిపల్ అధికారులకి ఆ రోజు మా ఏఈకి, మా డిఈకి, ఈ గారికి అందరికి కూడా చెప్పాం. వెంటనే దీన్ని కాంపౌండ్ వాళ్ళు ప్లస్ మహిళలు జిమ్ చేసుకోవడానికి జిమ్ ఎక్విప్మెంటు, పిల్లల ప్లే ఎక్విప్మెంట్ కూడా పెట్టమని చెప్పాం. దానికి అధికారులు వెంటనే మంజూరు చేశారు. కమిషనర్ గారితో కూడా మాట్లాడాం. ఇవాళ ఆ రోజు ఇన్స్పెక్షన్ చేసినటువంటి వాంబే కాలనీలో 67 డివిజన్లో 2 పార్కులు, ఒకటి 19,45,000, ఒకటి 19,65,000 2 శాంక్షన్ అయినాయి. ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం.
ఈ వినియోగంలో తీసుకొస్తున్నాం. బ్రహ్మాండంగా దీన్ని స్థానిక ప్రజలందరికీ ఉపయోగాలు తీసుకొస్తాం. ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నాం, దీంట్లో చెత్త వేయకుండా దీన్ని మీ సొంత గ్రౌండ్లా కాపాడుకోండి. మీకు ఉపయోగపడేది, మీ పిల్లలు ఆడుకునేది, దీన్ని బాధ్యతగా పెట్టుకోవాల్సిన అవసరం మీకుంది. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. గతంలో వైసీపీ హయాంలో పరిహారం, రేషన్ అందించడంలో ముందుందని, ఈ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదని విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయటం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫోటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో పరిహారం, రేషన్ అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జి లంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నీట మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలి. లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ వరదలు వచ్చిన ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మరి ఫేస్ చేస్తూ ఉన్నారు. నిజంగా సహాయక చర్యలు చేపట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామనంటే, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సహాయక చర్యలు కానీ, రేషన్ అందించడంలో అయితే కానీ, లేకపోతే కాంపన్సేషన్ ఇవ్వడంలో అయితే కానీ, వాళ్ళకి సుమారుగా 4 రోజులు 2 నెలల పాటు వాళ్ళు డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయి, ఏదైతే రహదారులతో ఈ వరద రావడం వలన ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలు, మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ, దేవీపట్నం ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు. నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు. నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే, ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు, సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఈరోజు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనున్నది. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను నిపుణులు అధ్యయనం చేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం జరిగింది. అయితే గత వైసీపీ సర్కార్ 5 ఏళ్లుగా ఆ నిర్మాణ పనులను పట్టించుకోలేదు. దీంతో సెక్రటేరియట్, ప్రధాన టవర్ తదితర నిర్మాణాలు నీటిలో నానుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపై ఐఐటి ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. శ్రీశైలం డ్యాము 10 గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో హైదరాబాద్తో పాటు ఏపీ, తెలంగాణ నుంచి ప్రజలు పోటెత్తారు. దీంతో డ్యామ్కు చేరుకునే మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందల సంఖ్యలో కార్లు దర్శనమిస్తున్నాయి. రేపు ఆదివారం కావడంతో తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
తిరుమలేశుడి ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 670 కోట్లకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం జూలై నెలలో మరో 125.35 కోట్లు జమైంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీ తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతుంది. వెంకన్నకు కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను కూడా అమాంతంగా పెంచుతోంది. తిరుమలేశుడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 670 కోట్లకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం జూలై నెలలో మరో 125.35 కోట్లు జమైంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. వెంకన్నకు కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను కూడా అమాంతంగా పెంచుతుంది. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం 670.21 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. జనవరిలో 116.46 కోట్ల రూపాయలు, ఫిబ్రవరిలో 111.71 కోట్ల రూపాయలు, మార్చి నెలలో 118.49 కోట్ల రూపాయలు, ఏప్రిల్ నెలలో 101.63 కోట్ల రూపాయలు, మే నెలలో 108.28 కోట్ల రూపాయలు, జూన్ నెలలో 113.64 కోట్ల రూపాయలు హుండీ కానుకలుగా శ్రీవారి ఆదాయం ఖాతాకు చేరింది. ఇక జూలై మాసంలో శ్రీవారికి మరో 125.35 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం దక్కింది. సిపిఎం పార్టీ దేశవ్యాప్త పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్ బోయ సత్యబాబు కేరళ వరద బాధితుల సహాయ నిధి కోసం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పలు ప్రదేశాలలో ప్రజల నుండి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో తీవ్రమైన వర్షాల కారణంగా అనేక మంది మృతి చెందారని, అనేక మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. వేల మంది నిరాశ్రయులై శిబిరాలలో తలదాచుకున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున మానవత్వంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయం అందచేయాలని బోయ సత్యబాబు కోరారు. కేరళ రాష్ట్రంలో గత వారం రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల అతలాకుతలమయ్యి వాయనాడు అలాగే మిగతా ఒక 5 జిల్లాలు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఇప్పటికే 300 మంది పైన మృతదేహాలని వెలికి తీశారు. ఇంకా కొన్ని వందల మంది శిథిలాల కింద, బురదల కింద, కొండరాళ్ళ కింద మరి మరణించినటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని వేల మంది ప్రజలు నిరాశ్రులయ్యి సర్వస్వం కోల్పోయి మరి శిబిరాల్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సంఘటనని జాతీయ విపత్తుగా పరిగణించి పెద్ద ఎత్తున మానవతా దృక్పథంతో మరి కేరళ ప్రజలని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ కష్టాల్లో ఉన్నటువంటి కేరళ ప్రజలకి మనం మానవత్వంగా మనమందరం కూడా వారికి అండదండలుగా ఇచ్చే విధంగా, వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో స్పందించాలని తెలియజేస్తూ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పశ్చిమ నగరంలో మరి ప్రజలందరి దగ్గర కేరళ వరద బాధితుల సహాయ నిధిని సేకరిస్తున్నాం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో బుద్ధి కుశలతతో మెరుగైన పాలన సాధ్యం అంశంపై కార్యశాల నిర్వహిస్తున్నట్లు రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం ప్రతినిధి పద్మజ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, జిల్లా కలెక్టర్ సృజనతో సహా పలు రంగాల ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఆఫ్ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా ఈ నెల 5వ తేదీన జరగనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రికను ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విజయవాడ శాఖ ప్రతినిధి పద్మజ 1936వ సంవత్సరంలో స్థాపించిన ప్రజాపిత బ్రహ్మ సమాజ కుమారి సంస్థ రాజస్థాన్లో మౌంట్ అబూ కేంద్రంగా 120 దేశాల్లో 10,000 శాఖలుగా విస్తరించి రాజయోగ విద్యను అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో రెన్యూవింగ్ ది మైండ్ సెట్స్ ఫర్ బెటర్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మీడియాకు తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో ఉన్నతాధికారి నుంచి దిగువ స్థాయి అధికారి వరకు మానసిక ఒత్తిడి అధిగమించి స్నేహపూర్వకంగా నిజాయితీ విధానాలతో కలిసిమెలిసి విధి నిర్వహణలో పాల్గొనేలా చేయడమే తమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుండి అడ్మినిస్ట్రేటర్స్ రింగ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ చైర్పర్సన్ రాజయోగిని బీకే ఆశా దీది, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ ఉదయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్
పివి చలపతిరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ విజయవాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనీష్ కుమార్ సింగ్ తదితరులు హాజరు కానున్నట్లు తెలియజేశారు. ఈ నెల ఆగస్టు 5వ తారీఖు ఏ కన్వెన్షన్ సెంటర్లో బ్రహ్మకుమారిస్ రాజ్యోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి అడ్మినిస్ట్రేటివ్ వింగ్ వైపు నుంచి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం రెన్యూయింగ్ ద మైండ్ సెట్స్ ఫర్ బెటర్ గవర్నెన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు, అలాగే అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక మంచి సుపరిపాలన అందించాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే వర్గాలు ఏవైనా కావచ్చు, ప్రొఫెషన్స్ ఏవైనా కావచ్చు, తమ తమ రంగాలలో ఒక బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలి అనేటువంటి సత్సంకల్పం అయితే ఉంటుంది. కానీ వర్తమాన కలియుగ ప్రపంచంలో చూసినట్లయితే బెటర్ గవర్నెన్స్గా లేకుండా ఈరోజు కొంచెం తక్కువ అంచనాలతో ఉన్నది. అయితే వాస్తవంగా చూసినట్లయితే మన గవర్నెన్స్ ఏదైతే ఒక ప్రేమపూర్వకంగా, నిజాయితీపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఉండాల్సినటువంటి గవర్నెన్స్ ఈరోజు ఒక రకంగా చెప్పాలి అంటే మోసపూరితంగా, అన్యాయంగా, మనుషులకి లాభం కలగనీయకుండా ఉంది. అలా కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, స్నేహము, అంతేకాకుండా పైనుంచి కింద లెవెల్ వరకు అంటే మేనేజర్ దగ్గర నుంచి మరి ప్యూన్ వరకు కూడా ఒకరికొకరు సరైనటువంటి కమ్యూనికేషన్స్ అందించుకుంటూ మరి ఎవరైతే తమ కంపెనీకి, కార్పొరేట్కి వస్తారో అటువంటి వారికి కూడా స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా ఎలా సేవల్ని అందించాలి. బెటర్ అడ్మినిస్ట్రేషన్ గురించి విజయవాడలో జరగబోయే ఒక గొప్ప కార్యక్రమం ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆగస్టు 5వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటలకి కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి విజయవాడలోని అంతా పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా పాల్గొంటున్నారు. అన్ని సంస్థల యొక్క ప్రతినిధులు పాల్గొంటున్నారు. అలాగే మనకి ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ నుంచి కూడా సీఎం గారి ప్రేరణతోటి వారికి కూడా రావాలనే శుభ సంకల్పం ఉంది. వారు కూడా చాలా బ్లెస్సింగ్స్ పంపించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని. అలాగే వారి వైపు నుంచి కూడా మొత్తం గవర్నమెంట్ తరపు నుంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు. తర్వాత కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు కూడా పాల్గొంటున్నారు. ఈ విధంగా మొత్తం అన్ని రకాలుగా గవర్నమెంట్ వైపు నుంచి ప్రతినిధులు, ప్రైవేట్ రంగం నుంచి కూడా ప్రతినిధులు అనేక మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. కాబట్టి విజయవాడలో ఒక విశేషమైన కార్యక్రమం జరగబోతోంది. దీని ద్వారా ప్రతినిధులు ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు కావచ్చు, సంస్థ ప్రతినిధులు కావచ్చు, ముఖ్యమైన హెడ్స్ అందరూ చైతన్యవంతులైనప్పుడు ఆ సంస్థ కూడా మంచి ప్రగతిలో ముందుకు వెళ్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నూతన మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాలు అధ్యయనం చేయాలని నిర్ణయం. రాజధాని అమరావతి రైతుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు. మరో 5 ఏళ్లు రాజధాని రైతులకు కౌలు, పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడి. బాంబే కాలనీలో 2 పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పష్టం. శ్రీశైలం డ్యాంకు భారీగా పెరిగిన సందర్శకుల తాకిడితో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.